గైస్ మీరు ట్రేడింగ్ లో లాసెస్ చేస్తున్నారా? అంటే మీరు ఎంతైతే క్యాపిటల్ తీసుకొస్తారో ఎట్ ది ఎండ్ ఆ క్యాపిటల్ మొత్తం లూజ్ చేస్తే మాత్రం సో ఈ వీడియో మీకోసమే బ్రో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చూపిస్తా, మీరు ఏ విధంగా చేయాలనేది. అండ్ చెప్పడమే కాకుండా మీరు ఈ విధంగా చేస్తే మీకు ఎట్లా బెనిఫిట్ ఉంటది అనేది కూడా మీకు ప్రాక్టికల్లీ చూపిస్తా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చాలా మంది ట్రేడింగ్ అనేది ఎట్లా చేస్తారంటే చూడండి బ్రో, ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది అంటే చూడండి, మాక్సిమం మీ మైండ్ సెట్ కూడా ఇదే విధంగా ఉంటది. ఎందుకంటే నేను ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ తో మాట్లాడినా, వాళ్ళు ఏమంటారంటే చూడండి బ్రో, 10,000 నా క్యాపిటల్ 10,000 తోని మంత్ ఎండింగ్ వరకు ఆ 10,000 కి 10,000 ఎట్లా చేయాలి, ఆ క్యాపిటల్ కి డబల్ ఎట్లా చేయాలి, త్రిబుల్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి మైండ్ సెట్ తోనైతే చేస్తారన్నట్టు. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసినారు అన్నట్టు వీళ్ళకు. ఏంటంటే ట్రేడింగ్ తోని 10,000 తో 1 lakh చేయడము, 10,000 తోని 10 lakhs చేయడము, ఇలాంటి అసలు అసలు అట్లా వర్కౌట్ అవ్వని ప్లాన్స్ అనేవి చెప్పి మైండ్ సెట్ అనేది చేంజ్ చేసి సో వీళ్ళకి ట్రేడింగ్ లకి అయితే గుంజుతారు అన్నట్టు గైస్, సరేనా? సో నేను ఒకటి చెప్తా చూడండి, ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ గైస్, ఓకేనా? 10,000 తోని డైరెక్ట్ గా 10,000 చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. పాసిబుల్ అవుతుంది ఎప్పుడైతుంది అంటే చూడండి, మీరు ఒక టాప్ లెవెల్ కి మంచిగా ప్రాపర్ గా మీ మైండ్ సెట్ బిల్డ్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్లీ 10,000 తోని మీరు 1 lakh కూడా చేయొచ్చు. అంటే 1 month లో చేయలేము, ముందే చెప్తున్నా, టైం పడుతుంది బట్ చేయొచ్చు. కానీ స్టార్టింగ్ ఫేజ్ లో మాత్రం మీరు ఇలాంటి మైండ్ సెట్ చేస్తే మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు మీ ఏదైతే క్యాపిటల్ ఉంటుందో అది మొత్తం మీరు జీరో చేస్తూనే ఉంటారు. మీకు ఎన్ని సంవత్సరాలను అవ్వని మీరు ట్రేడింగ్ లో అయితే సక్సెస్ అనేది అవ్వలేరు. అర్థమవుతుంది కదా ఇలాంటి మైండ్ సెట్ తో చేస్తే. సో ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఎస్ గైస్ చెప్తా చూడండి, మనం ఎట్లా చేయాలంటే చూడండి బ్రో, మనం ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో దాంట్లో మంత్ ఎండింగ్ వరకు జస్ట్ ఒక 15% లేదా 20% అనేది అంతే మనం గోల్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు బ్రో, ఇప్పుడు 10,000 నా క్యాపిటల్ బ్రో, సో దాంట్లో 15% లేదా 20% అంటే జస్ట్ 2,000 రూపీస్ బ్రో. సో 2,000 అంటే చాలా చిన్న అమౌంట్ బ్రో, అది ఏం సరిపోతాయి అని మీరు అనుకోవచ్చు. ఎస్ గైస్ అవి సరిపోవు, నాకు తెలుసు. బట్ గైస్ మనకు ట్రేడింగ్ ఫీల్డ్ అనేది ఎలాంటి ఫీల్డ్ అంటే చెప్తున్నా చూడండి, మీరు ఒక సెటప్ ని, ఒక ప్రాపర్ మైండ్ సెట్ ని మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఆఫ్టర్ దట్ మీరు ఆ 10,000 దగ్గర చెయ్యరు, మీరు 10,000 తోనే చెయ్యరు, మీరు స్కేల్ చేస్తారు. మీరు చూడండి, మీరు ఏ బిజినెస్ లో అయినా చూడండి, ఏ జాబ్ అయినా చేయండి బ్రో, మీకు మంత్లీ ఒక జాబ్ లో ఒక 30,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి, లేదంటే ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బిజినెస్ పెట్టినారు, దాంట్లో మీకు మ్యాక్స్ మంత్లీ ఒక 20,000 30,000 వస్తున్నాయి అనుకోండి. ఇక ఆ బిజినెస్ ని మీరు స్కేల్ అనేది చెయ్యలేరు. మీరు ఆ జాబ్ లో ఆ 30,000 కన్నా ఎక్కువ వర్క్ చేసినా సరే మీరు మాక్సిమం ఒక 35,000 ఏదో ఓటీలని అవ్వని ఇవ్వని ఎక్స్ట్రా టైమింగ్ అని మీరు ఒక 5,000 ఎక్కువ చేసుకుంటారు. కానీ దానికన్నా ఎక్కువ అయితే ఎక్స్పాండ్ చేయలేరు. బట్ మనకు ట్రేడింగ్ ఫీల్డ్ అనేది ఎలాంటి ఫీల్డ్ అంటే నేను చెప్తున్నా చూడండి, మీరు ఒక్కసారి ఒక స్ట్రాటజీని ప్రాపర్ గా నేర్చుకుని మీరు మంత్లీ ఒక 15% లేదా 20% రిటర్న్స్ తీస్తున్నారు అనుకోండి, మీకన్నా పెద్ద ట్రేడర్ ఎవ్వరు లేరు అన్నట్టు. అర్థమవుతుంది కదా ఎందుకు అంటున్నా అంటే చూడండి, ఇప్పుడు మనము 10,000 తోని ఒక 20% తీస్తున్నాం అనుకోండి గైస్, మనకు అర్థమైపోతుంది ఎస్ 10,000 తోని 20% అంటే 2,000 నేను తీసిన అని మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మనం క్యాపిటల్ పెంచుకుంటాం, 1 lakh తో చేయడం స్టార్ట్ చేస్తాం. 1 lakh తో ఎంత 20% అంటే 20,000 తీస్తాం. మీకు అర్థమైపోతుంది, అరే 1 lakh తో చేస్తే 20,000 వస్తుంది, చాలా మంచిగా ఉంది అని మీరు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని స్కేల్ చేస్తారు, 10 lakhs కి వెళ్ళిపోతారు. 10 lakhs చేస్తే 2 lakhs పర్ మంత్. 15% తీసిన మీరు 1.5 lakh, 1 lakh జస్ట్ 10% తీసిన 1 lakh రూపీస్. మీరు చూడండి, మంచి మంచి ఎవరైతే జాబ్ చేస్తారో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళ సాలరీస్ కూడా 1 lakh అనేవి ఉన్నాయి బ్రో. అర్థమవుతుంది కదా మనకు ట్రేడింగ్ అనేది అలాంటి ఫీల్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ట్రేడింగ్ అనేది మీకు ఏ జాబ్ అయినా చూడండి, ఏ బిజినెస్ అయినా సరే అండి చూడండి, ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆ బిజినెస్ అనేది ఆగిపోతుంది, ఆ జాబ్ అనేది మనకు ఏమన్నా ఒకటి అవుతుంది, వెళ్ళిపోతాం దాంట్లోకి వెళ్ళి, అది వర్కౌట్ అనేది అవ్వదు. బట్ మీకు ట్రేడింగ్ ఫీల్డ్ అనేది నేను చెప్తున్నా, ఈ భూమి మనకు ఎప్పటిదాకైతే నడుస్తుందో, కరెన్సీ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మీకు ఈ బిజినెస్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీరు ఒక్కసారి నేర్చుకున్నారనుకోండి, మీరు మీ కొడుకులకి మీ పుడతారు కదా, ఆఫ్టర్ దట్ మీకు కొడుకులు కూతుర్లు, సో వాళ్ళకు కూడా నేర్పియచ్చు ఈ స్కిల్. అర్థమవుతుంది కదా, ఇది చాలా మంచి స్కిల్ గైస్. మీరు అంతేగాని మీరు ఒకటేసారి ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళకి చూసి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి చూసి బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి చూసి మీరు 10,000 to 20,000 చేయడం, ఇలాంటి మైండ్ సెట్ అనేది తీసేయండి అసలు, సరేనా? సో ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే చూడండి బ్రో, ఒకటే చెప్తాను నేను మీకు, మీరు ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ లో మీరు 1 day లో 1 trade చేస్తారా, 2 trades చేస్తారా, 3 trades చేస్తారా, 3 కన్నా ఎక్కువ అస్సలు చేయొద్దు. 3 తర్వాత మన మైండ్ సెట్ అనేది ఒక రివెంజ్ లకైతే వెళ్ళిపోతుంది అన్నట్టు, రివెంజ్ ట్రేడింగ్ అనేది చేస్తాం 3 తర్వాత. నేనైతే చెప్తా 3 తర్వాత అసలు చేయొద్దు అసలు, ఓకేనా? సో మీరు 1 trade లో ఎంత రిస్క్ తీసుకోవాలంటే 1 trade లో మీ ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో దాంతోని జస్ట్ 2% రిస్క్
తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, నేను క్రిప్టోలో చేస్తున్నాను 1,00,000 క్యాపిటల్ చేస్తున్నా. 1,00,000 లో నేను మొత్తం 20,000 50,000 రిస్క్ పెడతలే. చూసినారు కదా మీరు, జస్ట్ 20,000 రూపీస్ రిస్క్ అనేది, సారీ 2,000 రూపీస్ రిస్క్ అనేది తీసుకుంటున్నా. అంటే $20 రిస్క్ అనేది తీసుకుంటున్నా నేను. మీరు చూసే ఉంటారు. సో ఈ విధంగా మనము రిస్క్ తీసుకుంటే జస్ట్ 2% రిస్క్ తీసుకుంటే ఏమైతది అనేది మీకు చూపిస్తా చూడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో దాంట్లో 2% రిస్క్ తీసుకోండి. అండ్ టార్గెట్ అనేది జస్ట్ 1:2 అయితే క్యాప్చర్ చేయండి బ్రో. 1:3 1:4 ఇవంతా వేస్ట్. నేను చెప్తున్నా కదా, ట్రేడింగ్ లో అసలు వేస్ట్ ఇది. ఓకేనా, మీకు మంచిగా అనిపిస్తుంది, అరే ఒక్కొక్క ట్రేడర్ 1:10 తీస్తున్నాడు, 1:5 తీస్తున్నాడు, మీరు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. బట్ మనకు ప్రతిసారి అంతంత పెద్ద టార్గెట్స్ దొరకవు. చాలా స్టాప్ లాసెస్ హిట్ అవుతుంటాయి అంతంత పెద్ద టార్గెట్స్ తీసుకొని పోతే. దాంతో మన మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, ఇంకా వేరే స్ట్రాటజీ కోసం చూస్తాం. అందుకోసమే నేను చెప్తున్నా 1:2 అయితే స్టిక్ అయిపోండి. లేదంటే 1:1.5 కూడా చాలా మంచిది. మీరు అనుకోవచ్చు, ఏంది బ్రో ఇట్లా చెప్తున్నావు, నువ్వు 1.5 దగ్గర వెళ్ళిపోయినావు ఏందని. మీకే అర్థమవుతుంది బ్రో, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా. నేను కూడా స్టార్టింగ్ లో 1:3 1:5 ఇట్లా తీసుకుంటే చాలా మంచిగా ఉంటది అని ఆశిస్తుండే. బట్ లేదు, అసలు వర్కౌటే అవ్వదు. నేను చెప్తున్నా కదా, మీరు 1:2 అయితే స్టిక్ అయిపోండి. 1:2 తోని తీసుకుంటే ఏమో మనకు ప్రయోజనం ఏందంటే, చూడండి నేను క్రిప్టోలో చేస్తున్నా కదా, ఇండియన్ మార్కెట్ లో కూడా చేస్తున్నా. ఎవ్రీడే మనము ఇండియన్ మార్కెట్ లో 7 ఛాలెంజెస్ అనేవి అయిపోయినాయి. 7 డే ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, మనం జస్ట్ ఎంతో 2,000 రిస్క్ తీసుకుంటున్నా, 4,000 టార్గెట్ తీసుకుంటున్నా మీ కళ్ళ ముంగట్నే. ఓకే, 7 ట్రేడ్స్ అయిపోయినాయి. దాంట్లో జస్ట్ 2 ట్రేడ్స్ పాస్ అయినా, నేను 5 ట్రేడ్స్ లాస్ ఉన్నాం. ఎందుకు లాస్ ఉన్నామంటే, కొంచెం నిఫ్టీలో నేను చాలా డేస్ అవుతుంది ట్రేడ్ చేయక. ఇప్పుడు చాలా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతున్నాయి. దాంతో కొంచెం నాకు ఎనలైసిస్ లో కొంచెము ఇదైతుంది అన్నట్టు. ఓకే, బట్ క్రిప్టోలో అయితే అట్లా అయితే లేదు. నేను చెప్తా చూడండి. సో నేను 7 డేస్ లో జస్ట్ 2 డేస్ ప్రాఫిట్ చేసినా, ఎంత 4,000 ప్రాఫిట్ తీసుకున్నా. అంటే 8,000 ప్రాఫిట్లు ఉండే. బట్ 5 డేస్ లాస్ అయినా నేను, అంటే 2,000 5 డేస్ లాస్ అయినా కదా, ఎంత 10,000 రూపీస్ లాస్ అయినా. బట్ ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే నా ప్రాఫిట్ ఎంత 8,000, లాస్ 10,000. అంటే ఇంకా నేను జస్ట్ 2,000 లాస్ లో ఉన్నా. అంటే 7 డేస్ నేను ట్రేడ్ చేసి 5 డేస్ లాస్ అయినా సరే, నా లాస్ అమౌంట్ ఎంత, జస్ట్ 2,000 రూపీస్. అదే నా ప్లేస్ లో వేరోడు ఉంటే ఉన్న అమౌంట్ మొత్తం ఇప్పటికి జీరో చేసుకుని కూర్చుంటుండే. అర్థమవుతుంది కదా, ఇది గైస్ పవర్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, పవర్ ఆఫ్ 1:2. అర్థమవుతుంది కదా. మీరే ఒకసారి ఆలోచించండి బ్రో, జస్ట్ మనము ఇప్పుడు 2 ప్రాఫిట్ అయినాం, బట్ 5 లాసెస్ అయినాం, 5 డేస్ లాసెస్ అయినా సరే ఎంత లాస్ ఉన్నాం, జస్ట్ 2,000 లాస్ ఉన్నాం. ఇప్పుడు నాకు రేపటి రోజు ఒక మంచి ట్రేడ్ వెళ్ళిపోయింది అనుకోండి, 4,000 ప్రాఫిట్ తీస్తా. అంటే ఆ 2,000 ఏదైతే లాస్ అయినానో, లాస్ కూడా పోయి ఇంకా 2,000 ప్రాఫిట్ లకి వస్తాం మనము. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు ప్రాపర్ గా మైండ్ సెట్ తోనైతే చేయండి. నేను చెప్తున్నా కదా బ్రో, మీరు 1:2 తోని జస్ట్ 2% రిస్క్ తీయడం, రిస్క్ పెట్టడం, ఇది మీరు మైండ్ సెట్ లో పెట్టుకొని ఈ మోటివేషన్ తో ఒక మంచి ఏదైనా ఒక స్ట్రాటజీని పట్టుకొని చేయండి. 100% మీరు సక్సెస్ అనేది అవుతారు. ఓకే, అదే మనం క్రిప్టోలో చూడండి, క్రిప్టోలో 1,00,000 తోనే చేస్తున్నా నేను. దాంట్లో కూడా 2,000 రూపీస్ రిస్క్ అనేది తీసుకుంటున్నా, మీకు తెలిసిందే. ఓకేనా, యాక్చువల్ ఇండియన్ మార్కెట్ లో 2,00,000 క్యాపిటల్ పెడుతున్నా. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ లో మనకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది క్యాపిటల్. కానీ క్రిప్టోలో అంత యూజ్ కాదు. క్రిప్టో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది, మీకు తెలిసింది. నేను ఆప్షన్స్ లో జస్ట్ 1% తీసుకుంటున్నా, 2% కూడా తీసుకుంటా, మీకు తెలిసిందే. అదే క్రిప్టోలో మనం 2% తీసుకుంటున్నాం, ఎందుకంటే లెవరేజ్ దొరుకుతుంది కాబట్టి. సరేనా, నేను చూడండి క్రిప్టోలో మనకి ఎన్ని డేస్ అయింది, 3 డేస్ ట్రేడ్ చేసినాం. ఇప్పటికి 3 ట్రేడ్స్ అనేవి అయినాయి. ఎన్ని 2 ట్రేడ్స్ మనం ప్రాఫిట్ చేసినాం, 1 ట్రేడ్ అనేది పోయింది మనది. అయినా సరే మనం ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం తెలుసా, 6,000 రూపీస్ ప్రాఫిట్ అనేది నడుస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను నేను, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మీకు అటాచ్ చేస్తా కావాలంటే. సరేనా, 6,000 రూపీస్ ప్రాఫిట్ లోనే ఉన్నాం. 2 డేస్ లాస్ కూడా అయినా, సారీ 2 డేస్ ప్రాఫిట్ చేసినాం, 1 డే లాస్ కూడా అయినాం. మనం ప్రాపర్ గా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే ఈ విధంగా మనము లాసెస్ అయినా సరే ఎట్ ది ఎండ్ ప్రాఫిట్లు అయితే ఉండొచ్చు. అంతేగాని మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ అడ్డమైన వాళ్ళకి ఫాలో అయ్యి మాత్రం చెప్తున్నా కదా, 1,00,000 తో 1,00,000 చేయడం, 10,000 తో 1,00,000 చేయడం, ఇలాంటి మైండ్ సెట్ తో అయితే చెయ్యొద్దు. అర్థమవుతుంది కదా. సో ఇట్లా ఫాలో అవ్వండి. నేను చెప్తున్నా కదా, మీకు ఇంకా ఆపేటోడే ఎవ్వడు ఉంటాడు బ్రో. అర్థమవుతుంది కదా. జస్ట్ 20% టార్గెట్ పెట్టుకోండి మంత్లీ. నాకు ఎక్కువ వద్దు, 10% లేదా 15 లేదా 20% వస్తే నాకు చాలు అనే ఈ మైండ్ సెట్ తో చేయండి. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, చూడండి మీరు బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేయండి, ఏమన్నా చేయండి, మీకు 7 to 10% రిటర్న్స్ అనేవి ఇస్తాడు. 7% మ్యాక్స్ 1 ఇయర్ లో. అదే మనం ఇక్కడ చూసుకుంటే మీరు 1 మంత్ లోనే 20% అంటే చిన్న అమౌంట్ బ్రో. అది మీరు వన్ ఇయర్ లో 20% అంటే, ఇప్పుడు చూడండి మీరు 1 ఇయర్ వరకు చేయండి, ఎంత అవుతుంది, 12 మంత్స్ ఉంటాయి. 12 to ఎంత 24 అంటే 240% మీరు రిటర్న్స్ అనేవి తీస్తారు, మీరు ఈ విధంగా మైండ్ సెట్ తో చేస్తే. అర్థమవుతుంది కదా. సో అందుకోసం చిన్న చిన్న స్టెప్స్ ఎక్కాలి, ఒకటేసారి పైనకి ఎక్కితే పడిపోతాం, ముందే చెప్తున్నా. సరేనా, సో ఇలాంటి మైండ్ సెట్ తోనైతే చేయండి బ్రో. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రోజు నేను ఇండియన్ ఆప్షన్ సెల్లింగ్ లో చేయలే, ఎందుకంటే యాక్చువల్లీ మనకు క్వార్టర్లీ సెటిల్మెంట్ అని ఉంటది.
ఏందంటే మన ఇండియన్ మార్కెట్ లో ఏదైతే మన డిమెట్ అకౌంట్ లో మనీ ఉంటాయో అవన్నీ మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ కి అయితే సెండ్ చేసేస్తారు. నాకు అన్ని మళ్ళీ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అన్నట్టు. సో దాంతోనే నేను ఒకటేసారి 2 lakh ప్లస్ దీంట్లో డిపాజిట్ చేసామంటే అయితలేదు. మీకు తెలిసిందే 24 అవర్స్ లో మనము యూపీఐ తో చేస్తే 1 lakh కన్నా ఎక్కువ చేయలేము కాబట్టి. అందుకోసం ఈ రోజు నా డిలే అయిపోయింది అన్నట్టు. మళ్ళీ ఈ రోజు ఐ థింక్ నైట్ వరకు యాడ్ అయిపోతాయి. అవన్నీ యాడ్ అయిపోతే రేపటి నుంచి ఆప్షన్ సెల్లింగ్ లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆప్షన్ సెల్లింగ్ లో మనం ఇంకా 2000 రూపీస్ లాస్ లో అయితే నడుస్తున్నాం. బట్ చూద్దాం ఎట్ ది ఎండ్ మంత్ లో మనకే అర్థమైతది నిజంగా ఆప్షన్ సెల్లింగ్ తో మనకు రిటర్న్స్ వస్తాయా రావా అనేది. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది నేను కూడా చేయలే ఇప్పటి వరకు ఎక్కువ. చాలా డేస్ అయింది అసలు నిఫ్టీలో చేయక కూడా. ఎందుకంటే క్రిప్టోనే చేస్తున్నాం. క్రిప్టో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి. అండ్ క్రిప్టోలో చూసుకుంటే మనం ప్రాఫిట్ లోనే ఉన్నాం చాలా మంచిగా. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి బ్రో. ఓకేనా? సో వీళ్ళ మాటలు విని మాత్రం మీరు అమౌంట్ ని డబల్ చేయడం ఇలాంటి మైండ్ సెట్ తో చేయకండి. వేస్ట్ గా లాసెస్ అయితూనే ఉంటారు అన్నట్టు. సరేనా? సో ఐ హోప్ గైస్ ఈ వీడియోతో మీకు ఒక నాలెడ్జ్ అనేది దొరికింది. ఒక ప్రాపర్ ఎట్లా చేయాలో ఒక రోడ్ మ్యాప్ అనేది దొరికింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.